టీమిండియా వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ఓపెనర్గా పరుగులు చేయడానికి నానా తంటాలు పడుతున్న వేళ యువ ఓపెనర్ టీమిండియాకు టెస్టులో పర్మనెంట్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ మాత్రం పూణే వేదికగా విధ్వంసం సృష్టించాడు. సయ్యద్ ముస్తక్ అలీ టీ20 ట్రోఫీలో భాగంగా ఏకంగా 17 బౌండరీలతో ప్రత్యర్థులను ఊచకోత కోసిన జైస్వాల్ సెంచరీతో పరుగులో వరద పారించాడు. ఏకంగా 202 స్ట్రైక్ రేట్తో జైస్వాల్ బ్యాటింగ్ చేశాడంటే ఏ రేంజ్లో చెలరేగాడో అర్థం చేసుకోవచ్చు. దీంతో ఫామ్ లేక తంటాలు పడుతున్న శుభ్మన్ గిల్ స్థానానికి జైస్వాల్ ఇసరు పెట్టినట్టయింది. నిజం చెప్పాలంటే జైస్వాల్ ప్రస్తుతం అన్ని ఫార్మాట్లలో అదరగొడుతున్నాడు. ఇప్పటికే టెస్టులో పర్మనెంట్ ఓపెనర్గా ఉన్న జైస్వాల్ ప్రతి సిరీస్లో నిలకడగా రాణిస్తున్నాడు. అంతెందుకు తాజాగా సౌత్ ఆఫ్రికాతో జరిగిన హోమ్ టెస్ట్ సిరీస్లో మిగతా బ్యాటర్లంతా దారుణంగా విఫలమైనప్పటికీ జైస్వాల్ మాత్రం ఓ హాఫ్ సెంచరీ చేసి పర్వాలేదనిపించాడు. సౌత్ ఆఫ్రికాతో జరిగిన 3వ వన్డేలో అయితే అజయ్ సెంచరీతో టీమిండియాను గెలిపించాడు. ఇంత మంచి ఫామ్లో ఉన్నప్పటికీ ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్కు సౌత్ ఆఫ్రికాతో టీ20 సిరీస్లో చోటు దక్కలేదు. దీంతో ఆ బాధను మనసులో పెట్టుకున్నట్టున్నాడు. తాజాగా సయ్యద్ ముస్తక్ అలీ టీ20 టోర్నీలో మెరుపు సెంచరీ బాది సెలెక్టర్లకు తన సత్తా ఏంటో చూపించాడు. దీంతో ఒక రకంగా గిల్కు జైస్వాల్ ప్రాణం గండం లాంటి సమస్య తీసుకొచ్చాడని చెప్పుకోవాలి. కాగా ఈ టోర్నీలో భాగంగా పూణే వేదికగా హర్యానా ముంబై జట్ల మధ్య ఆదివారం మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో జైస్వాల్ ముంబై తరపున బరిలోకి దిగాడు. ముందు బ్యాటింగ్ చేసిన హర్యానా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోర్ చేసింది. 211 స్ట్రైక్ రేట్తో 42 బంతుల్లోనే 89 పరుగులు చేశాడు హర్యానా కెప్టెన్ అనికేత్ కుమార్. అతని ఇన్నింగ్స్ లో 10 4లు 6 సిక్స్లు ఉన్నాయి. వన్డన్ బ్యాటర్ నిశాంత్ సింధు కూడా 165 స్ట్రైక్ రేట్తో 38 బంతుల్లోనే 63 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్ లో 4 4లు 3 6లు ఉన్నాయి. జాకర్ 14 బంతుల్లోనే 31 పరుగులు చేసి రిటర్న్ అవుట్ కాగా సుమిత్ కుమార్ 4 బంతుల్లోనే 16 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు. సుమిత్ తాను ఎదుర్కొన్న 4 బంతుల్లో 4లు బాదడం గమనార్హం. అష్టంగా 23 బంతుల్లో 26 పరుగులు చేశాడు. ముంబై బౌలర్లో సాయిరాజ్ పటేల్ 2 వికెట్లు తీశాడు. అనంతరం 235 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై జట్టు 6 వికెట్లు మాత్రమే కోల్పోయి 17.3 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 202 స్ట్రైక్ రేట్తో 50 బంతుల్లోనే 101 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్ లో 16 4లు 1 6 ఉన్నాయి. హాఫ్ సెంచరీని 23 బంతుల్లోనే పూర్తి చేసుకున్న జైస్వాల్ సెంచరీని 45 బంతుల్లోనే పూర్తి చేస్తున్నాడు. కాగా అన్ని రకాల టీ20లో కలిపి జైస్వాల్ కి ఇది 4వ సెంచరీ. సయ్యద్ ముస్తక్ అలీ టీ20 టోర్నీలో మాత్రం ఇదే తొలి సెంచరీ. అతని తోడు సర్ఫరాజ్ ఖాన్ కూడా ఏకంగా 255 స్ట్రైక్ రేట్తో 25 బంతుల్లోనే 64 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. సర్ఫరాజ్ ఇన్నింగ్స్ లో 9 4లు 3 6లు ఉన్నాయి. త్వరలో ఐపీఎల్ మినీ వేలం జరగనుండడంతో సర్ఫరాజ్ ఖాన్ కు ఈ ఇన్నింగ్స్ ప్లస్ అయ్యే అవకాశాలున్నాయి. కాగా గత ఐపీఎల్ వేలంలో సర్ఫరాజ్ ను ఏ జట్టు కొనుగోలు చేయని సంగతి తెలిసిందే. దీంతో ఈ తాజా ఇన్నింగ్స్ తో మినీ వేలంలో సర్ఫరాజ్ ఖాన్ ను ఏదో ఒక జట్టు కొనుగోలు చేసే అవకాశం ఉంది. జైస్వాల్ సర్ఫరాజ్ ఇద్దరు కలిసి 2వ వికెట్ కు 37 బంతుల్లోనే 88 పరుగులు జోడించారు. వీరిద్దరే ముంబై గెలవడంలో కీలక పాత్ర పోషించారు. జైస్వాల్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. కాగా టీమిండియాకు అన్ని ఫార్మాట్లలో కెప్టెన్ ను చేయాలన్న ఉద్దేశంతో శుభ్మన్ గిల్ ని టీ20 జట్టులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. నేరుగా వైస్ కెప్టెన్ ను కూడా చేశారు. ఓపెనర్ గా అదరగొడుతున్న సంజు సామ్సన్ ను పక్కన పెట్టి మరీ ఆసియా కప్ నుంచి గిల్ ను ఆడిస్తున్నారు. కానీ గిల్ మాత్రం ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఆకట్టుకోలేకపోయాడు. కనీసం ఒక్కసారి కూడా 50+ స్కోర్ చేయలేకపోయాడు. అయినప్పటికీ గిల్ ని ఓపెనర్ గా కొనసాగిస్తున్నారు. ఆసియా కప్ తర్వాత జరిగిన ఆస్ట్రేలియా టూర్ తాజాగా సౌత్ ఆఫ్రికాతో సిరీస్ లోను గిల్ విఫలమయ్యాడు. అయినప్పటికీ సూపర్ ఫామ్ లో ఉన్న యశస్వి జైస్వాల్ సంజు సామ్సన్ ను పక్కన పెట్టి మరి గిల్ ని ఆడించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చూడాలి మరి జైస్వాల్ తాజా ఇన్నింగ్స్ తోనైనా భవిష్యత్తులో సెలెక్టర్లు మనసు మార్చుకుంటారేమో. ఇక ఈ వీడియోకు లైక్, కామెంట్, షేర్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.